అమెజాన్ స్టిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఎయిర్టెల్ మీడియా ప్లేయర్ కానీ టాటా అది కానీ ఏదైనా సరే దాని మీద డాల్బీ అట్మాస్ లేబుల్ ఉన్న డివైస్ కావాలి మనకి. ఎందుకంటే ఈ టీవీ సోర్స్ని మనం బిలీవ్ చేయలేము. కొంతమంది ఏంటంటే ఇది ఎందుకు సార్ 5,000 6,000 వేస్ట్, టీవీలో రిటర్న్ ఛానల్ పెట్టేస్తాం వస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే టీవీ నుంచి వచ్చేది క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో అమెజాన్ స్టిక్ ఏంటంటే డెడికేటెడ్ ఫర్ ఓన్లీ హోమ్ థియేటర్ సిగ్మెంట్ కోసం డిజైన్ చేసిన డివైస్. ఇది ఏంటంటే పర్ఫెక్ట్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, హెచ్డిఆర్. సో ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని టీవీ మీద కానీ ప్రొజెక్టర్ మీద కానీ లోడ్ పడదు. ఇది సపరేట్గా ఉంటుంది. దీని రిమోట్ కూడా రెస్పాన్స్ స్పీడ్గా ఉంటుంది. సో దీనికి పవర్ వచ్చేసి ఇక్కడ యూఎస్బి ఉంటుంది. యూఎస్బి పవర్ ఇక్కడ రాసి ఉంటుంది యూఎస్బి పవర్ ఓన్లీ అని. ఈ పవర్ని తీసుకొని ఈ డివైస్ని మీడియా ప్లేయర్లో ఇన్సర్ట్ చేసి సెట్ చేస్తే ఈ పవర్తో ఈ డివైస్ రన్ అయ్యి మనకి ఆన్లైన్ కంటెంట్ని దీంట్లో తీసుకుంటుంది. దీంట్లో తీసుకున్న తర్వాత ఈ వీడియో డివైస్లో ఆడియో ఏదైతే ఉందో తీసుకొని వీడియోని బైపాస్ చేస్తుంది. అప్పుడు మనం ఈ హెచ్డిఎంఐ టీవీ హెచ్డిఎంఐ కానీ ప్రొజెక్టర్ కానీ ఇక్కడ హెచ్డిఎంఐ అవుట్లో ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే ఆడియో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆడియో ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడే తీసేసుకుంది, వీడియో బైపాస్ చేసింది. సో రెస్పాన్స్ బాగుండాలి, క్లారిటీ బాగుండాలి, డీటెయిలింగ్గా ఉండాలి, ఫాస్ట్ అంటేనేమో దిస్ ఈస్ ద బెస్ట్ వే. అది ఉంది ప్రాసెస్, కానీ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు రెస్పాన్స్ స్పీడ్గా ఉంటుంది.